శుభం వేదసే గురుభ్యో నమః. సింహరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి మనం చూసుకుంటే రాశిలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అది సప్తమంలో రాహు యొక్క ప్రభావం, అష్టంలో శని కుజుల ప్రభావము, భాగ్యంలో రవి ఉచ్చస్థితిలో కనిపిస్తున్నాడు. అంటే రాశ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొంత డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రాజ్యంలో శుక్రుడు ఉన్నాడు, స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, లాభంలో బృహస్పతి ఉన్నాడు. అంటే చిన్న ట్విస్ట్ అనేది జరుగుతుంది సింహరాశి వరకు చెప్పచ్చు. ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు ఉద్యోగులు చేసే ప్రయత్నంలో ఒక సక్సెస్ చూపించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఉన్న దానికంటే ఒక 20-30% హైక్స్తోనే ముందుకెళ్ళే అవకాశాలు మనకు పూర్తిగా కనబడుతున్నాయి. దీని కారణం ఏంటంటే ఈ రాజ్యంలో శుక్రుడు రావడం, భాగ్యంలో రవి ఉండడం. అంటే రాజ్యం బలం ఉండాలని చూసుకోవడానికి ముందు భాగ్య బలం కూడా చూడడం అవసరం. భాగ్యంలో రవి ఉండడం అనేది చాలా అదృష్టం వీళ్ళకి. ఇప్పుడు వచ్చి ఉండడం అక్కడ 4 రోజులు ఉంటాడు. ఈ 4 రోజుల్లోనే ఏదైనా కొత్త ప్రయత్నాలు చేస్తే మాత్రం సక్సెస్ఫుల్ అవుతాయి. అలా వ్యాపారం చేసేవాడు కూడా ఏంటంటే చేసే వ్యాపారంలోని కొత్త న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా చేసుకుంటే మాత్రం బాగుంటుంది. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ వాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడాను చక్కగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళండి. మంచి హైప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్లాన్స్తో ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే మనం తీసుకునేటప్పుడు శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొని ఉంటారు. అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలే కాకుండా ఉపనయన సంస్కారాలు, వివాహాలు కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మధ్యవర్తిత్వం వహించడంలో మీకు ఒక గౌరవం కూడా పెరిగే అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఈ సమయంలోని ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, మైన్స్ మీద, అలాగే సిల్వర్, గోల్డ్ మీద న్యూట్రల్గా ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సరైన సమయం వచ్చింది దాన్ని ట్రేడ్ చేయడానికి. చేసుకుని వెళ్తే బాగానే ఉంటుందని చెప్పచ్చు. లాంగ్ లాస్టింగ్ ట్రేడింగ్ ఉంచండి. ట్రేడింగ్ చేయడం అంటే ఆ వస్తువు మీద ఇన్వెస్ట్మెంట్ చేసి అలా వదిలేయండి. అది మీకు లాంగ్ టర్మ్లో సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయాలకు వచ్చినప్పుడు అష్టంలో శని కుజుల యొక్క ప్రభావంలో కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. ఒక పక్క స్కిన్కి సంబంధించిన దోషాలు కొన్ని వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో జాగ్రత్త పడండి. దాని గురించి మెడిసిన్ తీసుకోండి. లేకపోతే ఎక్స్పాన్షన్ అవుతుంది, ఒళ్ళంతా పాకే అవకాశాలు ఉంటాయి ఆ యొక్క డిసీజ్ అనేది. అలాగే రక్తంలో కూడా కొంచెం మిక్సింగ్ అవుతుంది, రక్తంలో తేడా వస్తుంది. మంచిగా ప్యూరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికోసం మీరు మెడికల్ ట్రీట్మెంట్ కోసం డాక్టర్తో ముందు కన్సల్ట్ చేయండి. అంత తప్ప వేరేం లేదు. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ భాగ్య రాజ్యంలో సరైన గ్రహాలు పడ్డాయి, లాభంలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు శివునికి ఆరాధన చేయడం, ఈశ్వరుడికి ఆరాధన చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం కానీ రెండింటిని ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.